121 కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తుట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ కీర్తన మీద మనం కాసేపు ధ్యానం చేద్దామండి. ప్రభువా, నీ వాక్యంలోని కీర్తన 121ని నేనిప్పుడు ప్రార్థనగా, ధ్యానంగా మా హృదయాల్లో తీసుకుంటున్నాము. నీ వాక్యంలో ప్రతి మాట మా జీవితాలకు ప్రాణంగా మారునట్లు దయచేయుము. నీ 1వ వాక్యంలో చెప్పినట్టు, పర్వతముల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? ప్రభువా, నేను ఈ లోకంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నాను. మనుషుల నుండి, సంపదల నుండి లేదా శక్తుల నుండి నాకు సహాయం రాదు. నా సహాయం నీవు ఒక్కరే అన్న నమ్మకంతో నా చూపును నీ వైపు లేపుతున్నాను. నా సహాయము ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవా వలన కలుగును. ప్రభువా, నీవు సృష్టికర్తవు, నీవు శక్తిమంతుడవు. నేను బలహీనుడనైనా నాలో బలాన్ని నీవు నింపుతావు. నీ సృష్టి శక్తిని గుర్తు చేసుకుంటూ నా సహాయం నీవు ఇవ్వబోతావని ధైర్యం పొందుతున్నాను. ఆయన నీ కాలు జారిపోనివ్వడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇదిగో, ఇశ్రాయేలును కాపాడువాడు మెలకువగాను నిద్రించకను ఉండును. ప్రభువా, నీవు ఎప్పుడూ జాగరూకుడవు. నేను నిద్రలో ఉన్నా నన్ను కాపాడుతావు. నేను బలహీనంగా ఉన్నా నన్ను నీవు నిలవపెడతావు. నేను భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీవు ఎప్పటికీ నిద్రించని కాపరివి. యెహోవా నీ కాపరి అయి నీ కుడిచేతి వైపున నీ నీడవలే ఉండును. పగలున సూర్యుడు, రాత్రి చంద్రుడు నీకు హాని చేయరాదు. ప్రభువా, నీవు నా ప్రక్కనే నిలబడి నీడవలే నన్ను కాపాడుచున్నావు.